శ్రోతలందరికీ నమస్కారం. మా పెనుగొండ కథల్లో ఈరోజు చదవబోయే కథ 'ముత్యాలరావు ముంజికాయలు'. పెనుగొండ కథలు చాలా ప్రచారం పొందాయి. దాన్ని పురస్కరించుకునే ఈ పుస్తకాన్ని ఇంగ్లీష్‌లో కూడా తర్జుమా చేయించడం జరిగింది. 'టేల్స్ ఆఫ్ పెనుగొండ' అని శైలజా మిత్ర గారు దాన్ని ఇంగ్లీష్‌లోకి అనువాదం చేశారు. ఆ ఇంగ్లీష్ పుస్తకాన్ని నన్న యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీనివాసరావు గారు మన పెనుగొండ కళాశాలలోనే ఆవిష్కరణ చేయడం కూడా జరిగింది. ఇంగ్లీష్ కూడా చాలా ప్రచారంలోకి వచ్చింది. అంచేత అందరూ కూడా పెనుగొండ కథల్ని సావధానంగా వింటారని ఆశిస్తున్నాను. ఈరోజు కథ 'ముత్యాలరావు ముంజికాయలు'. స్కూళ్ళకి వేసవి సెలవులు ఇచ్చేశారు. మా సావాసగాళ్ళకి ఏం తోచటం లేదు. లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు చదివే మంచి బుద్ధులు ఎవరికీ లేవు. నగరేశ్వర స్వామి గుడిలోని బాదం చెట్టు కింద కూర్చుని కబుర్లు చెప్పుకోవడం పెద్దగా కాలక్షేపం అంతే. అంతకు మించి ఏమీ లేదు మాకు. నేను, హర్నాథు, కొండవీటి అయ్యన్న, గాంధీ ఉన్నాం. ఒరేయ్! ఈ కబుర్లేవో మా పొలం దగ్గర చెరువు గట్టున చెప్పుకుందాం. చల్లగా కూడా ఉంటుంది కదా! అన్నాడు అయ్యన్న. ఆ! ఆ! అయ్యన్న పొలం వెళ్దాం. మామిడికాయలుంటాయి. కళ్ళు పెద్దవి చేసి ఆనందంగా అన్నాడు గాంధీ. ఒరేయ్! 2 రోజుల క్రితమే కాయలన్నీ కోసేసి పచ్చడి పెట్టేశారు. మీ అదృష్టం బాగుంటే కొద్దిగా ఉంటాయేమో అన్నాడు అయ్యన్న. నలుగురం బయలుదేరి అయ్యన్న పొలం వెళ్ళాం. పొలానికి ముందుగానే చెరువు, చెరువు గట్టు మీద మామిడి, కొబ్బరి చెట్లు ఉన్నాయి. చల్లగా ఉంది వాతావరణం. గాంధీ ఆతృతగా మామిడి చెట్లకేసి చూశాడు. చాలా కొద్దిగా అవి చాలా ఎత్తున ఉన్నాయి మామిడికాయలు. గాంధీ అయ్యన్న వైపు చూశాడు. హ్మ్. వాడి చూపు అర్థం గ్రహించిన అయ్యన్న చెట్టు ఎక్కి 4 కాయలు కోసి కిందకు వేస్తే హర్నాథు వాటిని ఒడుపుగా పట్టుకున్నాడు. కబుర్లు చెప్పుకుంటూ 4 మామిడికాయలు తినేశాం. చెట్టుకు ఆనుకుని కూర్చున్న గాంధీ హిందీ సినిమాలోని పాట ఈలవేస్తూ పాడాడు. ఈలోగా ముత్యాలరావు ఉగుర్చుకుంటూ వచ్చాడు. "ఆ! ఆ! మీరు అయ్యన్న పొలంకేసి వెళ్లారని గుళ్ళో పనిచేసే సోమరాజు చెప్పాడు" అన్నాడు ముత్యాలరావు. "రేయ్! నువ్వు ఆలస్యంగా వచ్చావు. ఇప్పుడే మామిడికాయలు తినేశాం" అన్నాడు గాంధీ ఉడికిస్తూ. "పోన్లేరా మామిడికాయలయిపోతే ముంజికాయలు తినొచ్చు. ఏరా అయ్యన్నా" అన్నాడు ముత్యాలరావు. అయ్యన్న చుట్టూ చూసి "పాలేరు వెళ్ళిపోయినట్టున్నాడురా" అన్నాడు. "ఆ! పాలేరు లేకపోతే నువ్వు తాటి చెట్టు ఎక్కి 2 గెలలు కొడితే అందరం ముంజలు తింటాం కదా!" అన్నాడు ముత్యాలరావు. గాంధీ "ఆ! అవునవును ముంజలు తింటాం" అన్నాడు. "హ్మ్. నాకు తాడి చెట్టు ఎక్కడం రాదురా. మీలో ఎవరైనా ఎక్కుతానంటే పాకలో కొడవలి ఉంది ఇస్తాను" అన్నాడు అయ్యన్న. "రైతు బిడ్డవి నీకు తాడి చెట్టు ఎక్కడం రాదా?" అని నవ్వాడు ముత్యాలరావు. అయ్యన్నకి కోపం వచ్చింది. "ఆ! పెద్ద మొనగాడివి. నువ్వు ఎక్కు తాడి చెట్టు" అంటూ ముత్యాలరావుకి సవాలు విసిరాడు అయ్యన్న. "వాడు బేమర్ల అబ్బాయి కదరా! వాడే ఎక్కుతాడు" అంటూ నవ్వాడు హర్నాథ్. ఆ మాట వినగానే ముత్యాలరావుకి పౌరుషం వచ్చింది. వెంటనే "అయ్యనా నువ్వు కొడవలి పట్టుకురా. నేను తాడి చెట్టెక్కి గెల కొడతాను" అన్నాడు ముత్యాలరావు. అయ్యన్న పశువుల పాకలోకి వెళ్లి కొడవలి పట్టుకునొచ్చాడు. ఐదుగురం చెరువు గట్టు మించి దిగి పొలంలో నడుచుకుంటూ దగ్గరలో ఉన్న తాడి చెట్టు దగ్గరకు వెళ్ళాం. మిగతా చెట్ల కన్నా అదే చిన్న చెట్టు. కాలికి బంధంగా గాంధీ పొడుగు చేతుల చొక్కాని తాడులా మెలితిప్పి కాలికి వేసుకుని తాడి చెట్టు ఎక్కాడు ముత్యాలరావు. వాడి ధైర్యానికి, చొరవకి మేమందరం ఆశ్చర్యపోయాం. కొడవలి నోటితో కరిచి పట్టుకుని చకచకా ఎక్కి 2 ముంజికాయల గెలలు కొడవలితో కొట్టాడు. తర్వాత కొడవలి కింద పడేశాడు. ముత్యాలరావుకి మామిడి చెట్టు, సపోటా చెట్టు ఎక్కడం బాగా తెలుసు. కానీ తాటి చెట్టు ఎక్కడం ఇదే ప్రథమం. మిత్రుల మాటకు పౌరుషం వచ్చి ఎక్కాడే గాని లోలోపల భయపడుతూనే ఉన్నాడు. నెమ్మదిగా దిగాడు ముత్యాలరావు.
అందరం వాడిని అభినందించాం. 2 గెలలు పట్టుకుని చెరువు గట్టుకొచ్చాం. అయ్యన్న కొడవలితో ముంజికాయలు కోసి అందరికీ ఇచ్చాడు. ఐదుగురం తృప్తిగా ముంజికాయలు తిన్నాం. కాసేపు కబుర్లు చెప్పుకొని గుడి దగ్గరకొచ్చి అక్కడి నుంచి ఎవరింటికి వాళ్ళం వెళ్ళిపోయాం. మర్నాడు పొద్దున్నే ముత్యాలరావు మా ఇంటికొచ్చాడు. "గుడి దగ్గరికి వెళ్దాం రా" అని నెమ్మదిగా పిలిచాడు. ఈశ్వరుడు గుడి వెనుక ఉన్న చిన్న గోపురం దగ్గర కూర్చున్నాం ఇద్దరం. "ఒరేయ్ సత్తిపండు, కొంప ములిగిందిరా. నిన్న తాడి చెట్టు ఎక్కడం వల్ల చాలా పెద్ద గాయం అయిందిరా" అని చొక్కా బొత్తాములిప్పి చూపించాడు. పొట్టపైన, ఛాతీ పైన చర్మం రేగిపోయి ఎర్రగా అయిపోయింది. నాకు చాలా భయమేసింది. "మీ ఇంట్లో చెప్పావా?" అడిగాను నేను. "చాలు చాలులే. తాడి చెట్టు ఎక్కానని చెబితే మా నాన్న బెల్ట్ తీసుకుని బాధేస్తాడు" అన్నాడు కళ్ళనీళ్లు పెట్టుకుంటూ ముత్యాలరావు. గాయం చాలా పెద్దదిగా ఉంది. అక్కడక్కడ రక్తం చారలు కూడా ఉన్నాయి. 5 నిమిషాలు ఆలోచించి చేటరాజువారి వీధిలో ఉండే ఆర్ఎంపీ సుబ్బారావు గారి దగ్గరికి తీసుకువెళ్ళాను వాడిని. ఆయన మా ఫ్యామిలీ డాక్టర్. నన్ను చూడగానే "ఏ సత్తిపండు, పొద్దున్నే ఎలా వచ్చావు" అని అడిగారు. "వీడు నా ఫ్రెండ్ ముత్యాలరావు సార్. చిన్న దెబ్బ తగిలింది. కొంచెం మందు వేస్తారని వచ్చాను" అని వాడిని ముందుకు తోశాను. ముత్యాలరావు చొక్కా విప్పి గాయం చూపించాడు. అది చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. "ఏం జరిగింది?" అని అడిగాడు. "ముంజికాయల కోసం తాడి చెట్టు ఎక్కాడని పొట్ట, ఛాతీ చీరుకుపోయిందని" చెప్పాను నేను. "ఏటి? నిజంగా ముంజికాయల కోసమేనా? లేక కల్లు కోసం ఎక్కావా?" "అవును. నువ్వు వెంకటేశ్వర్లు గారి అబ్బాయి కదూ?" అడిగారు సుబ్బారావు గారు. అవునన్నట్టు తల ఊపాడు ముత్యాలరావు. ఆయన స్పిరిటు దూదిలో ముంచి గాయం శుభ్రం చేశారు. ఆ మంట భరించలేక ఏడ్చేసాడు వాడు. "ఏమయ్యా పంతులు, ముంజికాయలు కావలిస్తే కొనుక్కోవాలి. లేదా ఎవరినైనా కాయలు తీసి పెట్టమని అడగాలి. అంతేకాని పెద్ద వీరుడిలాగా నడుముకి పగ్గం కూడా లేకుండా తాడి చెట్టు ఎక్కుతావా? ఏ సినిమా హీరోడనుకున్నావా? ఇది తగ్గడానికి వారం రోజులు పడుతుంది. చీము పట్టేవి తినకో, గాయాన్ని తడవనీయకో" అని ఆయింట్‌మెంట్ రాశారు ఆయన. తర్వాత ఆ ఆయింట్‌మెంట్ పేరు చీటీ మీద రాసి, "ఇది కొనుక్కొని రోజు 2 పూట్ల రాసుకో" అని చెప్పారు. ఇద్దరం ఆయనకు థాంక్స్ చెప్పి బయటకొచ్చాం. నేనే మెడికల్ షాప్‌కి వెళ్లి ఆయింట్‌మెంట్ కొని వాడికిచ్చాను. జాగ్రత్తలు చెప్పి వాడిని ఇంటి దగ్గర దింపి వచ్చాను. సాయంత్రం మళ్ళా అందరం చినగోపురం దగ్గర సమావేశం అయ్యాం. అయ్యన్న, హర్నాదు, గాంధీ అందరూ వాడిని పలకరించి బాధపడ్డారు. "నేను అనవసరంగా నిన్ను చెట్టెక్కమని సవాల్ విసిరాను" అని కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు అయ్యన్న. "అదేం లేదులే అయ్యన్నా. నాకు అలవాటు లేని పని చేయడం నాదే తప్పు. ముంజికాయలు కొట్టాక కిందకు చూశాను. అప్పుడు భయమేసింది. అందుకే దిగేటప్పుడు తాడి చెట్టుని కౌగిలించుకుని కిందకి దిగాను. దానివల్ల చెట్టు బాగా గరుకుగా ఉండి గీరుకుపోయింది. హ్మ్. ఎంత గీరుకుపోయిందో ఏమిటో" అన్నాడు ముత్యాలరావు. మిత్రుడు వాడికి ధైర్యం చెప్పారు. "కానీ ఇంటి దగ్గర చిక్కొచ్చి పడిందిరా. ఈరోజు అమ్మ కొబ్బరి, శనగపప్పు కూర చేసింది. పెసరపప్పు, పప్పు పులుసు కూడా పెట్టింది. మా అమ్మ చూడకుండా కూర మా తమ్ముడి కంచంలో వేసి వాడిని బతిమాలాను. 'ఒరేయ్ తినేయరా' అని. కొద్దిగా పులుసు పోసుకుని మజ్జిగ, అన్నం తిన్నాను" అన్నాడు నీరసంగా ముత్యాలరావు. అయ్యన వెంటనే లేచి కామాక్షి గుడి దగ్గరున్న సుబ్బారావు మిఠాయి కొట్టు దగ్గరికి వెళ్లి గోధుమ పిండితో చేసిన పంచదార కొమ్ములు తెచ్చాడు. అవి తిని కొంచెం తేరుకున్నాడు ముత్యాలరావు. ఆయింట్‌మెంట్ ఒకటే కాకుండా ఏమైనా టాబ్లెట్లు కానీ, క్యాప్సూల్స్ కానీ వేసుకుంటే గమ్మున తగ్గుతుందిరా ముత్యం. ఆ మధ్యన నాకు కాలికి దెబ్బ తగిలితే మన కాలవతల డాక్టర్ రాజుగారి దగ్గరికి వెళ్ళాను. నాకు క్యాప్సూల్స్ రాశారు. అవి వాడితే తొందరగా గాయం మాయడిపోయింది. ఆ మందుల చీటీ కనిపిస్తుందేమో ఇంటికెళ్ళి చూస్తాను" అన్నాడు హర్నాథ్. ఒక గంట సేపు కబుర్లు చెప్పుకున్నాం. పరీక్షల రిజల్ట్స్ వచ్చాక ఏ కాలేజీలో చేరాలా అని అందరం ఆలోచించుకున్నాం. 7 గంటలకు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాం. మర్నాడు హర్నాథు డాక్టర్ రాజుగారు రాసిన క్యాప్సూల్స్ 10 కొని పట్టుకొచ్చి ఇచ్చాడు ముత్యాలకి. గాంధీ సుబ్బారావు కొడు దగ్గర నుంచి బెల్లం గవ్వలు కొని పట్టుకొచ్చి ముత్యాలరావుకి ఇచ్చాడు.
వారం రోజుల్లో ముత్యాలరావు గాయం చాలా భాగం తగ్గిపోయింది. ఈ వారం రోజుల్లో ముత్యాలరావు వాళ్ళ అమ్మగారు చేసిన మైసూరుపాకు, జంతికలు వాళ్ళ తమ్ముడికి త్యాగం చేయాల్సొచ్చింది. అలాగే స్నానానికి అందరికంటే ముందుగా పెందరాళే లేచి, మొహం, కాళ్ళు, చేతులు కడుక్కొని వచ్చేసేవాడు ముత్యాలరావు. అయితే చివర్లో ఒక విచిత్రం జరిగి ముత్యాలరావు గుట్టు బయటపడిపోయింది. వెంకటేశ్వర్లు గారు ఒక రోజున బజార్‌లో వెళ్తుంటే, ఆర్ఎంపీ సుబ్బారావు గారు ఆయన్ని ఆపి, "ఏవండీ! మీ అబ్బాయికి గాయం తగ్గిపోయిందా?" అని అడిగారు. "మా అబ్బాయికి దెబ్బ తగలడం ఏమిటి?" ఆశ్చర్యంగా అడిగారు వెంకటేశ్వర్లు గారు. "ఓహ్! అయితే మీకు తెలీదా? వారం క్రితం సుబ్రహ్మణ్యం గారి అబ్బాయి సత్తిపండు మీ వాడిని నా దగ్గరకి తీసుకొచ్చాడు. మీ వాడు తాడి చెట్టు ఎక్కితే పొట్ట, ఛాతీ గీరుకుపోయి చాలా పెద్ద గాయం అయింది. నేను మందు రాసి పంపించాను." ఏమిటో భలే పిల్లలు, భలే తల్లిదండ్రులు అని సుబ్బారావు గారు వెళ్ళిపోయారు. ఆయన మాటలకు కోపంతో వెంకటేశ్వర్లు గారి ఇంటికి వెళ్ళి ముత్యాలరావు చొక్కా విప్పి గాయం మచ్చ చూసి నెత్తి మీద 4 వంటించడం, వాళ్ళ అమ్మగారు గబగబా వాడిని అడ్డుకుని వాడిని రక్షించడం జరిగిపోయింది. హ్మ్. అందుకా వాడు వారం నుంచి సరిగ్గా తినకుండా ఉంటున్నాడు అని వాడి గాయం చూసి కళ్ళనీళ్లు పెట్టుకున్నారావిడ. ఎంత దెబ్బ తగిలిందిరా నాయనా! నాకు కూడా ఎందుకు చెప్పలేదు? అని వంటిట్లోకి తీసుకెళ్ళి డబ్బాలోంచి 2 పూతరేకులు తీసి పెట్టడం చూసి, "హ్మ్. నీ గారే వాడిని అలా తయారు చేసింది" అని కోపంగా వెంకటేశ్వర్లు గారు వీధిలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఆ సంఘటన తర్వాత వెంకటేశ్వర్లు గారు కొడుకుతో నెల్లాళ్ళు మాట్లాడలేదు. అయితే ముత్యాలరావు తాడి చెట్టెక్కడం ముంజికాయల కోసం కాదని, కళ్ళు కోసమేనని, వాడి స్నేహితులందరూ రాలుగాయలేలని ఊళ్ళో గుప్పుమంది. ఇదంతా ఆర్ఎంపీ సుబ్బారావు గారు కనిపించిన వాడికల్లా ముత్యాలరావు వీరోచిత గాథ వర్ణించి వర్ణించి చెప్పడమేనని హర్నాదు, గాంధీ గూఢఛేదం చేసి కనిపెట్టారు. ఇది ఎంతవరకు వెళ్ళిందంటే ముత్యాలరావు ఉద్యోగస్తుడై పెళ్లికి తయారుగా ఉన్నప్పుడు పెళ్ళిళ్ళ శాస్త్రి గారు అమలాపురం నుంచి ఒక మంచి సంబంధం తీసుకొచ్చారు. పెళ్లి మాటలు మాట్లాడుతూ ఆయన, "మా ముత్యం చాలా సాహసం కలవాడండి. మీ కోనసీమ కొబ్బరి చెట్టే కాదు, తాడి చెట్టు కూడా అవలీలగా ఎక్కేస్తాడు" అని కితాబిచ్చారాయన. ఏమిటి? బ్రాహ్మడయ్యుండి తాడి చెట్టెక్కడం ఏమిటి? ఇదేదో తిరకాసు సంబంధంలా ఉందని వాళ్ళు తిరుగటపా పోస్ట్ కార్డ్‌లా వెంటనే వెనక్కి వెళ్ళిపోయారు. చివరికి హైదరాబాద్‌లోనే ముత్యం వాళ్ళ ఆఫీసులో పనిచేసే సుప్రజతో పెళ్లి జరిగింది. వాళ్ళు కొత్తపేట బ్రాహ్మలే. ఇప్పుడు కూడా ముంజికాయలు చూస్తే మా ముత్యాలరావు వీరగాథ గుర్తుకొచ్చి మనసు కోటిపల్లి రేవులో పడవ ప్రయాణంలా పులకించిపోతుంది. కథ సమాప్తం. కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.